ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ విస్తృతంగా ఏర్పాట్లు ప్రారంభించింది. ఈసారి పరీక్షలను మార్చి 16 లేదా మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనతో రెండు వేర్వేరు టైం టేబుల్ను విద్యాశాఖ రూపొందించింది. ఈ రెండింటిని ప్రభుత్వం ముందుంచి నివేదిక సమర్పించగా వీటిలో ఒకదానికి త్వరలోనే ఆమోదం లభించనుంది. విద్యాశాఖ తేదీలను ఫైనల్ చేస్తే దాని ప్రకారం అన్ని జిల్లాల్లో కీలక ఏర్పాట్లు అధికారికంగా మొదలు కానున్నాయి. ఈసారి దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికారులు మొత్తం 3,500 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, సీసీ కెమెరాలు, క్రమశిక్షణ చర్యలు, భద్రత వంటి అంశాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా జారీ చేయబడతాయి. పరీక్షల సమయంలో నకలు శాఖల ప్రయత్నాలను అరికట్టడం కీలక కర్తవ్యంగా విద్యాశాఖ భావిస్తుంది. అందుకే ఈసారి 35,000 మంది ఇన్విజిలేటర్లను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్లు పరీక్షా సమయంలో విద్యార్థులను పర్యవేక్షించి ఎలాంటి అక్రమాలు జరగకుండా చూసుకుంటారు. వీరితో పాటు స్క్వాడ్ టీమ్స్ కూడా కీలక భూమిక పోషించబోతున్నాయి. స్క్వాడ్ సిబ్బంది అనధికారికంగా జరిగే చర్యలను గుర్తించడం, సెంటర్లను అకస్మాత్తుగా తనిఖీ చేయడం, పేపర్ లీకేజ్ వంటి సమస్యలను అడ్డుకోవడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సిబ్బంది ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జట్టు సభ్యులను అనుభవం, అందుబాటు, నైతికత వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఈ శిక్షణలో పరీక్షా నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, విద్యార్థుల భద్రత, ప్రశ్నాపత్రాల రక్షణ వంటి అంశాలను కూడా వివరంగా బోధిస్తారు. పరీక్షలను మార్చి 16 నుంచి ప్రారంభిస్తారా లేదా మార్చి 21 నుంచా అనే విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ తేదీ అయినా తేదీ ప్రకటించిన వెంటనే స్పెషల్ బస్సులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, పరీక్షా నిర్వహణపై జిల్లా అధికారుల నిర్ణయాలు కూడా వెల్లడవుతాయి. ఇది విద్యార్థుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయబడుతుంది. పరీక్షల విధానం గత సంవత్సరాల మాదిరిగానే ఉంటుంది. ప్రతి పేపర్కు స్పష్టమైన సమయ పట్టికను విడుదల చేస్తారు. పరీక్షా పత్రాల పంపిణీ, సమర్పణ, మూల్యాంకనం ఆల్ దీస్ ప్రాసెసెస్ విల్ బి మానిటర్డ్ స్ట్రిక్ట్లీ. విద్యాశాఖ ప్రకారం ప్రశ్నపత్రాల భద్రతకు ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు పూర్తిగా సజావుగా సాగేందుకు ప్రభుత్వం మరియు విద్యాశాఖ వారి భారీ స్థాయి ఏర్పాట్లను చేపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ సమయంలో తమ సిద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. తేదీలు ఖరారైన వెంటనే మీ చదువు పథకాన్ని ఫైనల్ చేసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం మరింత పెరుగుతుంది.